కి స్వాగతం. దళిత బహుజనుల అభివృద్ధికై అమ్మ రమాబాయి తన జీవితాన్ని అంకితం చేశారు. మహనీయుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పనిచేయాలి. కొమరం బి ఆసిఫాబాద్ జిల్లాలోని అంక్సాపూర్ గ్రామ పంచాయతీలోని అంబేద్కర్ నగర్లో అమ్మ రమాబాయి అంబేద్కర్ గారి 127వ జయంతి వేడుకలు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఎంఎంఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రమాబాయి అంబేద్కర్ గారి చిత్రపటానికి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ పూలమాలలు వేసి తగరుబత్తులు వెలిగించి అందరితో పూలవర్షము కురిపించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంపెల్లి శంకర్ స్రవంత, రేగుంట రాజు ఉమా, వడ్డూరి కిరణ్ మాయ, జంగా పెళ్లి కిషన్ తారా తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల హక్కులు సాధించి పెట్టి మనకు ఏబిసి వర్గీకరణ సాధించిండు. ఇప్పుడు 9% రిజర్వేషన్ మనకు వర్గీకరణ అయినాయి. ఒకసారి చెప్పండి మనకు 30 ఏళ్ల కళ నెరవేరింది. 9% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ పరంగా మనకు ఖచ్చితంగా వాటా వస్తుందని విజ్ఞప్తి చేస్తూ మన ఈ ఆదర్శ దంపతులు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారు, రమాబాయి, అదేవిధంగా ఆదర్శ దంపతులు మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే, అదేవిధంగా ఆదర్శ దంపతులు మందకృష్ణమాయి గారు. నిన్ననే అక్క గారి జ్యోతక్క గారి కూడా బర్త్డే అయింది కాబట్టి ఆమె కూడా 30 ఏళ్ళు భర్త ఎటు పోయినా ఎటు తిరిగినా ఇల్లిడిసి రకరకాల రాత్రి పాలు శ్రీనగర్ ఏ మాత్రం చలించకుండా ఈ మన జాతి కోసము ఆమె గొప్ప త్యాగం చేసినటువంటి నాయకురాలు మన జ్యోతక్క విజ్ఞాపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై అంబేద్కర్, జై పూలే, జై కొమరం భీమ్, జై రమాబాయి, జై రమాబాయి. రమాబాయి గారి ఆశయాలు ఇప్పుడు మహాన్ రేగుంట మహాన్ గారి